హాయ్ ఫ్రెండ్స్, వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈరోజు చాలామందికి మనం సరస్వతి విగ్రహానికైతే ఇలా కుట్టుకుందామని అయితే చూస్తున్నాను. ఎలా కుట్టుకుంటున్నాను, ఎంత ఇంచెస్ తీసుకున్నా ఎలా అనేది క్లియర్గా చూపిస్తాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ప్లస్ మళ్ళీ మీకు కూడా మీ పిల్లలు అభివృద్ధి పొందాలి చదువుల కానీ ఉద్యోగాలలో అని కోరుకుంటూ నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా. ఓకే, మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో అన్నీ ఉన్నాయి వివరంగా, ట్రైనింగ్ క్లాసెస్తో పాటు అన్నీ మీరైతే మొత్తం చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకే, ఇప్పుడైతే నార్మల్గా 10-12 ఇంచుల హైటు ఒక ఆమెతో మా ఇంటికి వచ్చేసి, ఆంటీ కొంచెం నాకు ఇట్లా విగ్రహం ఇంట్లో ఉంది, వాళ్ళు కోమటోళ్ళు అన్నట్టు, మీకు కొంచెం కుట్టిస్తారా, ఇట్లా మీరు వచ్చి చూసి విగ్రహాన్ని కొలతలు తీసుకొని వండి అంటే నార్మల్గా వెళ్ళి చూసుకొని క్లాత్ తీసుకొని వచ్చేసిన, ఆమెనే క్లాత్ ఇచ్చేసింది అన్నట్టు. అయితే మనము జానెడ్ మీద బెత్తడు ఉంది హైటు, నేను టేప్ ఏం తీసుకోలేను, నార్మల్గా రమ్మన్నదేమో అని నార్మల్గా చేతుల కొలతతోటే తీసుకొచ్చుకున్నా. ఒక జానెడైతే నడుముంది, అలాగా తీసుకొని పోయి తీసుకొచ్చుకున్న దానికి కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అయితే కట్ చేసుకున్నా. ఇవైతే సింపుల్గా మనము కొలతలు అవ్వన్నట్టు ఏముండే, మన విగ్రహం చూసి కుట్టేయచ్చు. ఆ కుట్టే విధానము మీరు గమనించుకోండి. ఫస్ట్ కింద క్లాత్ తీసుకున్న స్కర్ట్కి, తర్వాత నాడ క్లాత్ తీసుకున్న, తర్వాత కొంగు క్లాత్ తీసుకున్న, కొంగు కూడా కుట్టాలి కాబట్టి. ఈ నాడకి కింద పంచ అనేది, కింద మనం లంగా అనేది కుడతాం కదా, దానికి మాత్రం బార్డర్ ఉండే విధంగా చూసినాను, మీకు క్లారిటీగా చూపిస్తాను. అయితే ఆ బార్డర్ని నేను కింద క్లాత్ కనబడద్దని నీట్గా ఫోల్డ్ చేసేసాను. చూడండి, ఇలాగ ఫోల్డ్ చేసిన, ఫోల్డ్ చేసి కుట్టుకున్న, 2 సైడ్లు కూడా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వదిలి ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. కుచ్చులు బాగా వచ్చేటట్టు, జానెడు మీద బెత్తడి నడుము వచ్చేటట్టు మనం కుచ్చులు రావాలి, ఎందుకంటే ఆ నడుము, ఆ విగ్రహం నడుము అంతే ఉందన్నట్టు. పెట్టుకున్న తర్వాత దానికి మనకు ఆ బెల్ట్ కట్ చేసుకున్నది ఉంటుంది చూడు, ఆ బెల్ట్ వేసుకునే ముందే చాలామందికి ఇది కొంచెం క్లారిటీగా అర్థం కాదన్నట్టు, ఎలా కుట్టినరో ఏమో అనేది నేను క్లియర్గా చూపించినాను, మీరు చూడండి. అయితే ఇది మొత్తం కుట్టుకున్న తర్వాత దానికి కొంగు ఆ కుట్టే ముందు నేను లేస్ వేసినాను అన్నట్టు, కొంచెం లుక్ వస్తుంది లేస్ నా దగ్గర ఉండే. అప్పుడే వాళ్ళు ఏం చెప్పలేరు, నాకే ఇష్టం కొద్దీ లేస్ వేసినాను. ఆ కొంగును అటు చివర ఇటు చివర మలిపి కుట్టేసినాను. కుట్టిన తర్వాత ఆ చివర్లో లేసేసినాను. ఎంత బాగా వచ్చిందో లుక్ చూడండి. మీకు నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు కూడా సరస్వతి అనుగ్రహం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ లేస్ అయితే నేను 4 పక్కలు వేసేసిన, అంటే ఒక పక్క మనం అటాచ్ చేసిన పక్క వేయాలి, కొంగుకు కిందికి ప్లస్ అక్కడ ఇక్కడ మొత్తం వేసేసినాను లేసేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది. ఆ మడత తెచ్చి కింద ఇట్లా ఫ్రిల్స్, ఇది కొంగు అన్నట్టు, ఈ కొంగు ఫస్ట్ మనం మనలాగా శారీలాగా కట్టే కొంగు ఉంటుంది కదా, అది లంగా నడుముకు నేను జాయింట్ వేసేసినాను. జాయింట్ వేసే విధానం చూడండి, ఇదిగోండి లైస్ వేసిన తర్వాత జాయింట్ వేసే విధానం చూద్దాము. ఎలా ఉందో మీరు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నడుముకి ఎక్కడ వేసినాను, మిడిల్లో వేసినాను, ఎందుకంటే మనం లంగా వెనక కడతాం కాబట్టి మిడిల్లో వేసుకోండి. వేసుకునే ముందు మనకు కనబడేది ఉల్టా కనబడాలి, సీదా కనబడద్దు. సీదా మనం కొంగును ఇలా సీదా వేసేస్తాం కాబట్టి మనం పెట్టేది క్లాత్ మీద, క్లాత్ సీదా పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ నేను చాలా వీడియోలలో చెప్పిన మీకు. కొంగు వచ్చేసరికి మనకి ఇలా స్ట్రేట్ అయిపోతుంది అన్నట్టు, అప్పుడు మనం నడుముకు బెల్ట్ వేసుకోవాలి. ఈ బెల్ట్ వేసుకునే విధానం అయితే అందరికీ తెలిసిపోతుంది. ఇలా బెల్ట్ కుట్టేసుకొని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. చాలా ఈజీగా మనము విగ్రహాలకి, ఏ విగ్రహంకైనా సరే, నేను సంకష్టి రోజు వినాయకుడికి కూడా కుట్టుకపోతా, అది పంచ కాబట్టి అది కొంగు రాకుండా కింద మన చింగుల్లాగా పంచ టైప్ వస్తుంది అన్నట్టు, అలా కూడా కుడతా. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే పెడతాను నెక్స్ట్. ఇప్పటివరకు అయితే పెట్టలేనంటే షార్ట్ లాగా పెట్టుండొచ్చు కానీ పెట్టలేను. ప్రతి సంకష్టి వీడియో మీకు ఆల్రెడీ వచ్చేస్తుంటుంది. ఇలాగ చిన్న చిన్న వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. మన ఛానల్లో అన్ని రకాల స్టిచ్చింగ్ కానీ ట్రైనింగ్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి, చూసేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. లంగా అయితే రెడీ అయిపోయింది కొంగుతో సహా. ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మీరు. మొత్తం పూర్తిగా అయితే రెడీ అయిపోయింది. అలా అనుగుడు కుట్టేసుకుంటే కొంచెం కొంగు అనేది నిలబడుతుందని అనుగుడు కుట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి నాకు ఎంత బాగా రెడీ అయిపోయింది. స్కర్టు కమ్ చీర అమ్మవారికి.
ఏ అమ్మవారికైనా మన అమ్మవారు పెద్దగా ఉందా చిన్నగా ఉందా చూసుకొని మీరు ఇలాగైతే రెడీ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. వీడియో చివరి వరకు చూడండి. ఓకే.